థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కేపీ వివేకానంద గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరి సద్వినియోగపరుచుకుంటూ మరి పరిమిత సమయంలో మరి ఎంఈడి సంబంధించినటువంటి అంశం పైన అదేవిధంగా బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఐటీ మీద మాట్లాడడానికి సమయం తీసుకుంటాను తెలియజేసుకుంటూ అధ్యక్ష మరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బట్టి విక్రమార్క గారి యొక్క స్టేట్మెంట్లో బడ్జెట్ ప్రసంగంలో మరి హైదరాబాద్ సంబంధించి సుమారు 10,000 కోట్ల రూపాయలు పెట్టినట్టు మనకి పారా 83లో ఉంటుంది అధ్యక్ష. అయితే 82 పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా అన్నీ విడమరిచి గ్రేట్ హైదరాబాద్కి 3,000 కోట్లు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్కి 3,380 కోట్లు, అలా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి మెట్రో రైలు సంబంధించి 500 కోట్ల రూపాయలు, మెట్రో విస్తరణకి 500 కోట్ల రూపాయలు, ఇట్లా వగైరా అన్నీ కూడా విడమరిచి చెప్పి తర్వాత పారాగ్రాఫ్లో 10,000 కోట్లు ఇస్తున్నామని చెప్తే నేను అనుకున్న అధ్యక్ష ఈ 10,000 కోట్లు కాకుండా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి హైదరాబాద్లో ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి కేటాయించలేము అనుకున్న అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వం యొక్క లక్ష్యాలు చాలా పెద్దగా ఉన్నాయి అధ్యక్ష, చాలా అంబిషియస్ ఉన్నది, చాలా సంతోషం. హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఇంకా గ్లోబల్ సిటీగా ఎదగాల. గత ప్రభుత్వంలో మేము చేసిన ప్రయత్నం ఏదైతుందో గ్రేట్ హైదరాబాద్ చేయాల్సిన ప్రయత్నాన్ని ఏదైతే చేసినామో చాలా మట్టుకి ఫలితాలు రాబట్టాం. అదే యొక్క దారిలో పయనిస్తుందేమో, ఇంకా అంబిషియస్గా ఇంకా ఓవర్ అంబిషియస్గా పోయి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందేమో అని చెప్పి సంతోషపడ్డాం అధ్యక్ష. అయితే అధ్యక్ష తర్వాత చూసినట్టయితే ఇవన్నీ కలిపి 10,000 పెట్టారని చెప్పేసి అర్థమైంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే ఈ 10,000 బడ్జెట్ ఏ మూలకి సరిపోదని చెప్పి స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజల తరపున, హెచ్ఎండిఏ పరిధిల ప్రజల తరపున నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ఒకటే ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఉదాహరణ తీసుకోవాలంటే అధ్యక్ష మూసీ గురించి పదే ముఖ్యమంత్రి గారు తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. సంతోషపడ్డాం. గతంలో కూడా మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టి దాని యొక్క సర్వేలు డిపిఆర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మరి ఒక దిశగా పైన గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే గతంలో పెండింగ్ పడ్డది, దాన్ని నేను ప్రెస్టేజ్ తీసుకుంటా ఉన్నాను, డెఫినెట్గా మరి ఎంత ఖర్చైనా సరే దీన్ని చేపట్టి పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మరి మేము కూడా మరి బడ్జెట్లో దాని గురించి చూసినప్పుడు అధ్యక్ష మరి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్కి కేవలం కేటాయించింది ఏంటంటే అధ్యక్ష 1,500 కోట్ల అధ్యక్ష, అంటే నాట్ ఈవెన్ 10%. అధ్యక్ష మనం ఒకవేళ 15,000 కోట్ల రూపాయలు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అలొకేట్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మరి 1,500 కోట్ల రూపాయలు అయితే మరి ఎన్ని రోజుల్లో ఇక మూసీ యొక్క మరి పనులు, మూసీ రివర్ ఫ్రంట్ యొక్క పనులు, సుందరీకరణ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి అని చెప్పేసి ఒక సందేహం ప్రజల్లో మరి వస్తుంది అధ్యక్ష. మరి దాన్ని తక్షణం, ఎందుకంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అసలు మూసీ అభివృద్ధిపై సీఎం గారు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మూసీలో మురుగు లాంటిదేనని తేలిపోయింది అధ్యక్ష. మరి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం మరి ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000 కోట్లు అయితే మరి బడ్జెట్లో కేటాయించింది ఎంత అధ్యక్ష? ఇంతకుముందు చెప్పినట్టు 1,500 కోట్ల రూపాయలు అధ్యక్ష. మరి ఈ నిధులతో మరి ఇంత పెద్ద ఎత్తున మరి పనులు జరగాలంటే మరి ఏ రకంగా దీని నిధులు సేకరించబోతా ఉన్నారో మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి తరపున సమానం చెప్పేటువంటి మరి ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1,50,000 కోట్ల రూపాయల గురించి 1,500 కోట్ల రూపాయలు పెట్టి ఏ రకంగా, అంటే ఎన్ని రోజులు? అట్లీస్ట్ దీని డిపిఆర్, గతంలో డిపిఆర్ తీసుకుంటారా, కొత్త డిపిఆర్ తయారు చేసుకుంటారా, లేకపోతే దీని టైం ఫ్రేమ్ ఎంత, ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారు, దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే ఫస్ట్ అనుమానం వచ్చింది అధ్యక్ష. కాబట్టి ఈ మూసీది బారెడు మూసీకి మూరెడు నిధులు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, గతంలో జిహెచ్ఎంసీ మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు వివేకానంద గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఈ మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటుకు, దాని తదుపరి ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేయాలనే ఒక
అంశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. మరి నాకు వివేకానంద గారికి నేను ఇంతకుముందు పూర్వకం కూడా బీజేపీ సభ్యులు ఫ్లోర్ లీడర్ గారు కూడా బయట మాట్లాడటం జరిగింది. 1,50,000 కోట్లని అసలు ఏ ప్రతిపాదక మీద వారు చెప్తా ఉన్నారో మాకైతే తెలియదు అధ్యక్ష. ప్రభుత్వానికి ఇది 1,50,000 కోట్ల అనే అంశం మొత్తం మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేషన్కు సంబంధించిన అభివృద్ధి విషయంలో చెప్పడం జరిగింది. దానికి క్లారిటీ ఇస్తూ ఉన్నాము. సో ఈరోజు 1,500 పెట్టాము. ఈరోజు మీ అభిప్రాయాలు తెలియజేయండి. డెఫినెట్లీ మీది మాది అంతా కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నప్పుడు ఈరోజు 1,50,000లో ఈ సంవత్సరం 1,500 పెట్టారు. ఎన్ని సంవత్సరాలు పడతాయి? డోంట్ వరీ అబౌట్ ఇట్. మేము పూర్తి స్థాయిలో మొదటి 5 సంవత్సరాల కాలంలోనే మేము అనుకున్నది లక్ష్యాన్ని సాధిస్తాము. దాని తదుపరి ఈరోజు డోంట్ కమ్ టు ఏ కంక్లూజన్ సార్. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు ఇచ్చే సలహాలు ఇవ్వండి. ఓ మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు, మంచి సలహాలు ఇవ్వండి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మీరు అంటా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మనం గ్రేట్ హైదరాబాద్గా చేయాలి. గ్రేట్ అంటే గ్రేటెస్ట్ హైదరాబాద్ చేద్దాం. కానీ సలహా సూచనలు ఇవ్వండి. మాకేవి బేషిజాలు లేవు. మీరు చెప్పండి. మీ మంచి సలహాలను తప్పకుండా స్వీకరించే ఆలోచన కూడా ఉంది.